సేమియా ఎలా ఉంది జాయ్? నువ్వు టేస్ట్ చేసావా? బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం తినేసారి, ఓకేనా? డోంట్ వేస్ట్ ఇట్, ఓకే? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను ఈరోజు సేమియా ఉప్మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేయాలని అనుకున్నాను. సెకండ్ సాటర్డే హాలిడే కదా, ఇంట్లో ఉంటారు. సో వాళ్ళకి ఇష్టమైంది సేమియా ఉప్మా. సో నేను ఈ ప్యాకెట్ తీసుకున్నానండి, 10 రూపీస్. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. పచ్చిమిర్చి. సో నా దగ్గర ప్రజెంట్గా పచ్చిమిర్చి లేవండి. సో ఇలా ఎండుమిరపకాయలు తీసేసుకుంటున్నా. ఉన్న వాటితో చేయడమే కదండి ఇంపార్టెంట్. ఇది ప్లస్ కరివేపాకు, ఆనియన్స్, పల్లీలు, సేమియా. సో ఈ మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. గ్యాస్ ఆన్ చేసేసుకొని బాండీలో ఈ సేమియాను వేసి కాస్త ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకుందామండి, ఓకేనా? నేను చెప్పాను కదండి, ఇది కొద్దిగా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే మనం చేసే సేమియా చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. మనము ఇది ఆయిల్ పోసుకున్నామండి. సో ఆయిల్ హీట్ ఎక్కాక మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఆవాలు, జీలకర్రలండి కాస్త వచ్చేసి పల్లీలు. పిల్లలకు జనరల్గా పల్లీలు అంటే ఇష్టంగా ఉంటుంది కదా, పల్లీలు మన ఇష్టం అండి. పిల్లలకి ఇష్టం ఉన్న ఐటమ్స్ అన్నీ వేసుకోవచ్చు. లైక్ కాజు, శనగపప్పు, కొంతమందికి పల్లీలు, కొంతమందికి జీడిపప్పు అంటే ఇష్టం. సో అలా ఉన్న వాటితో మనం చేయడం ఇంపార్టెంట్. ఉన్న వాటితో టేస్టీగా చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ పల్లీలు హీట్ అయ్యాయి కదండి. ఇప్పుడు మనము దీంట్లో కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఈ 3 వేసేసుకొని చక్కగా దీన్ని రోస్ట్ చేసుకుంటాం. నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టు వీటిని కొద్దిగా లైట్గా ఆయిల్లో మగ్గితే చాలండి. ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు. ఇది సేమియా ఉప్మా కదా, సో కాస్త మగ్గితే చాలు. ఇప్పుడు మనము యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే సాల్ట్ అండి, మన టేస్ట్కి తగ్గట్టు. నేను సేమియా ఉప్మా 2 గ్లాసెస్తో చేస్తున్నాను. చిన్న మన టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాస్తో సేమియా ఉప్మా చేస్తున్నాను. ఇవి మగ్గాయి కదండి. ఇప్పుడు నేను వాటర్ తీసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే మనము సేమియా తీసుకున్నామో ఆ గ్లాస్తోని వాటర్ క్వాంటిటీ నేను చూపిస్తున్నాను. నేను తీసుకుంది ఈ గ్లాస్ అండి. సో ఈ గ్లాస్తో మనం వాటర్ తీసుకుందాం. 1 2 3 3.5. అంటే కొద్దిగా మీకు ఇంకా బాగా పెద్దవాళ్ళు ఉంటారు కదండి మన ఇంట్లో. సో వాళ్ళకి ఇంకా కొద్దిగా మెత్తగా బాగా ఉండాలి అంటే కొద్దిగా థిక్నెస్, లేదు కొద్దిగా పొల్లు కావాలి అంటే వాటర్ కంటెంట్ మనం తక్కువ తీసుకుంటే అలా బాగా వస్తుంది. చూద్దాం. ఇది కొద్దిగా బాయిల్ అయ్యాక మనం సేమియా వేసుకుందాం, ఓకేనండి? వాటర్ యాడ్ చేసాం కదండి. ఇప్పుడు మనము దీని మీద మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకుందాం ఒక 4 సెకండ్స్. వాటర్ చక్కగా బాయిల్ అయ్యింది కదండి. ఇప్పుడు మనము వీటిలోకి సేమియా యాడ్ చేసుకుందాం. సేమియా యాడ్ చేశాక ఇలా ఒక్కసారి కలిపేసి మళ్ళీ మనము మూత పెట్టేసుకుందామండి. అయ్యాక నేను మీకు మళ్ళీ తిరిగి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సేమియా అయిపోయిందండి. సో ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చూసి చెప్పేస్తాను. మా పిల్లలు చెప్తారు, ఓకేనండి? థ్యాంక్ యూ. సేమియా ఎలా ఉంది జాయ్? నువ్వు టేస్ట్ చేసావా? బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం తినేసారి, ఓకేనా? డోంట్ వేస్ట్ ఇట్, ఓకే? బాయ్ చెప్పు అందరికీ. బ్లెస్సీ ఎలా ఉంది నాన్న? అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్
అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.